ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఒక లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్ చూడబోతున్నాం. మనము తాజాగా నిరుద్యోగులకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. మరి ఎందుకంటే కొంత గ్యాప్ అయితే వచ్చింది మనకు ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించి. సో ఈ రోజు అయితే ఒక కీలకమైన టర్నింగ్ పాయింట్ జరిగింది మనకి, అది మీకు డిస్కస్ చేయబోతున్నాను మీతోటి. ఇక ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వాట్సాప్ గ్రూప్ యొక్క లింక్ కూడా మీకు కామెంట్ సెక్షన్లో ఇచ్చాను. ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్స్ అక్కడ కూడా మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఒక్కసారి అయితే మనం న్యూస్ అయితే చూద్దాం. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఉద్యోగాల జాతర మొదలు కానుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుపై గవర్నర్ సంతకం చేసిన వెంటనే కొత్తగా పోస్టులు ఫిలప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. ఇందులో ఎలాంటి సందేహం అయితే లేదు, ఇది క్లియర్. తర్వాత ఫస్ట్ అయితే 2000 గెజిటెడ్ ఉద్యోగాల భర్తీ, తర్వాత 5000 పోస్టులతో మనకు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలుస్తుంది. వీటితో పాటు ఇప్పటికే ప్రకటించిన జాబ్ క్యాలెండర్ ప్రకారము మిగతా డిపార్ట్మెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడానికి రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి సర్కారు ప్లాన్ చేస్తున్నది అంటూ ఒక తాజా అప్డేట్ అయితే మనకు కనిపిస్తుంది ఇవాళ. ఇక ఎందుకంటే గత ఏడాది ఆగస్టులోనే మనకు జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. కానీ ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు ఆ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ వర్గీకరణ చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుసరించాల్సిన ప్రాసెస్ మొత్తం కూడా కంప్లీట్ అయిపోయింది. ఆ శాసనసభ ఆమోదం కూడా మనకు అసెంబ్లీ ఆమోదం లభించింది. ఆ బిల్ అయితే ఇప్పుడు గవర్నర్ సంతకం కోసము రాజ్భవన్కి అయితే ఇక్కడ పంపించడం అనేది జరిగింది. 2-3 రోజులలో గవర్నర్ దాన్ని ఆమోదించి ఇప్పుడు ప్రభుత్వానికి పంపించబోతున్నాడు. ప్రస్తుతం అయితే 2000 గెజిటెడ్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఏ శాఖల్లో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయో గుర్తించి వాటిని భర్తీ చేయడానికి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది. వర్గీకరణ ప్రకారం రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ అయిన వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్స్ ఇవ్వబోతున్నది. ఇక 5000 పోస్టులతో డిఎస్సి కూడా రాబోతుంది. గెజిటెడ్ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వేసి టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఈ సంవత్సరం సుమారు 5000 పోస్టులు ఖాళీగా ఉంటాయని ప్రభుత్వ వర్గాల అంచనా. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఇప్పటికే టెట్ నిర్వహించిన ప్రభుత్వం మనకు ఫిబ్రవరి 5న రిజల్ట్స్ కూడా విడుదల చేయడం అనేది జరిగింది. ఇక రోస్టర్ పాయింట్స్ ఫిక్స్ చేసే పనులు అధికారులు ఉన్నట్టు మనకు తెలుస్తుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోదించిన వెంటనే 3 గ్రూపులకు ఇక్కడ రోస్టర్ పాయింట్స్ అనేవి ఫిక్స్ చేయాల్సి ఉంది. ఏ గ్రూప్కు ఏ రోస్టర్ పాయింట్స్ రిజర్వేషన్ ఇవ్వాలనేది ఇప్పటికే కమిషన్ సిఫార్సు కూడా చేసింది. ఆ మేరకు కొత్తగా ప్రకటించే నోటిఫికేషన్లలో ఎస్సీ కేటగిరీలోని 3 గ్రూపులకు విడివిడిగా రిజర్వేషన్ల ప్రకారం లభించే పోస్టుల సంఖ్యనైతే పేర్కొనాలి. అందుకోసం ఇప్పటికే ప్రభుత్వంలోని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అయితే జిఏడి విభాగం కసరత్తు సురు చేసినట్లు మనకు తెలుస్తుంది. సో ఇక ఇది లేటెస్ట్ తాజా న్యూస్ అనే మనం చెప్పుకోవచ్చు. మరి తప్పకుండా మీరు ప్రిపరేషన్ ఆపివేసిన వాళ్ళైతే మరి కంటిన్యూ చేయండి. కంటిన్యూషన్లో ఉన్న వాళ్ళు మరింత మెరుగైన ప్రిపరేషన్ కోసం అయితే సిద్ధం కండి. మన ఛానల్లో ప్రతిరోజు నేను 10 క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ప్రతిదీ కూడా కరెంట్ అఫైర్స్, స్టాక్ జీకే ఏది కూడా మిస్ కాకుండా మీకు ఇప్పటికే 1800 ప్రశ్నలు ఈ రోజుతో కంప్లీట్ అయ్యాయి. మన ఛానల్ యొక్క లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, ప్లేలిస్ట్ లింక్ ఇస్తున్నాను. అక్కడ నుండి మీరు అన్ని వీడియోస్ అయితే చూడండి. 1800 క్వశ్చన్స్ డైరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకొక 1000 క్వశ్చన్స్ మీకు ఇండైరెక్ట్గా ఉన్నాయి దాంట్లో. అంటే దాదాపు ఒక 3000 ప్రశ్నలు మీకు డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ సిరీస్లో ఉన్నాయి. అవి కూడా చూడండి. మీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే చాలా చాలా యూస్ఫుల్ కంటెంట్ అనేది మనం అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ వీడియోని అయితే మరి తప్పకుండా మీరు ఉపయోగించుకొని మీ ప్రిపరేషన్కి మెరుగులు దిద్దుకుంటున్నారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.